నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ పర్సనల్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ లింకులను షేర్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రసంగాన్ని మన సమాజానికి తెలియచేయాలని భావిస్తున్నాను. సోను సూద్ గారి సోనం వాంగ్చుక్ తన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా వారితో పాటు ఒక రీసెర్చ్ స్కాలర్ నేహా బోరా 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం ఆవిడ మళ్ళా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న స్టేజ్ వద్దకు వచ్చి తను ప్రసంగం తెలియచేసింది. ఆ ప్రసంగం ఎంతో ఆవేశపూరితంగా, భావోద్వేగంతో మంచి సందేశం ఇచ్చింది అక్కడ. కానీ మన తెలుగువారికి హిందీ అర్థం కాదు కాబట్టి ఆవిడ మాట్లాడిన అంశాలను మీకు తెలియచేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం జాతిని కదిలించిన నేహా బోరా విద్యను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ యువతకు పిలుపునిచ్చిన జేఎన్యూ పరిశోధకురాలు న్యూఢిల్లీ జంతర్ మంతర్ వేదికపై ఇటీవల జరిగిన విద్యార్థుల ఉద్యమంలో అత్యంత ప్రభావితమైన స్వరాలలో ఒక గొంతుగా ఒకటిగా నిలిచింది నేహా బోరా. 23 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్న అనంతరం ఆమె చేసిన తొలి బహిరంగ ప్రసంగం వేలాది మంది విద్యార్థులను, సామాజిక ఉద్యమకారులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ మైక్ చేతికి తీసుకున్న తర్వాత ఆమె చూపిన ధైర్యం, ఆవేశం, భావోద్వేగం సభను కదిలించి వేసింది. నేహా బోరా ఎవరు? నేహా బోరా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూ అంటారు లో పిహెచ్డి పరిశోధకురాలు. ఆమె ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలుగా, విద్యార్థిగా ఉద్యమాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షలలో న్యాయం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఆమె నిరంతరం గొంతు మాట్లాడుతున్నారు. సోనం వాంగ్చుక్ ప్రారంభించిన విద్యా సంస్కరణల ఉద్యమంలో నేహా బోరా, మనీష్ కుమార్, అమీతోజులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష 20 రోజులు దాటిన తర్వాత వారి ఆరోగ్యం విషమించిందని వైద్యులు హెచ్చరించారు. ప్రసంగం ఒక భావోద్వేగ పిలుపు. నిరాహార దీక్ష ముగిసిన తర్వాత జంతర్ మంతర్లో మాట్లాడిన నేహా బోరా తాను అనుభవించిన సంఘటనలను తీవ్ర భావోద్వేగంతో వివరించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థుల శరీరాలపై కనిపిస్తున్న గాయాలే జరిగిన సంఘటనలకు సాక్ష్యాలని అన్నారు. శాంతియుతంగా తమ డిమాండ్లను వినిపించడానికి పార్లమెంటు వైపుకు వెళ్ళిన విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని చెప్పారు. ఈ సంఘటనలు తాము ఎప్పటికీ మర్చిపోలేమని, నిరాహార దీక్షలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి తెలిసిన బలప్రయోగం జరిగిందని, జంతర్ మంతర్ వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీచార్జి చేయడం వంటి సంఘటనలు కూడా ఆమె ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఆరోపణలుగా ప్రసంగంలో వ్యక్తమయ్యాయి. సంబంధిత అధికారుల స్పందన ఈ ప్రసంగంలో ప్రస్తావించబడలేదు. విద్య కోసం పోరాటమే అసలు సందేశం. నేహా బోరా ప్రసంగంలో ప్రధానంగా ఒకే సందేశం వినిపించింది: విద్యను కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకరినొకరు రక్షించుకుంటూ నిలబడటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల విద్య కోసం
వ్యక్తిగత త్యాగం చేయాల్సి వచ్చినా వెనకాడకూడదని పిలుపిచ్చారు. ఎవరి నుంచి మనం స్ఫూర్తి? ఎవరు మనకు స్ఫూర్తి? తన ప్రసంగంలో నేహా బొరా ముగ్గురు మహనీయుల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు క్రాంతిజ్యోతి అమ్మ సావిత్రిబాయి పూలే, మహిళా విద్య, అణగారిన వర్గాల కోసం అవమానాలు భరించి పోరాడిన సామాజిక సంస్కర్త. రెండో వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సమానత్వం, విద్య, రాజ్యాంగ విలువల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు. మూడో వారు భగత్ సింగ్, యువతకు ధైర్యం, త్యాగం, దేశ సేవకు ప్రతీక నిలిచిన స్వాతంత్ర సమరయోధుడు. ఈ మహనీయుల జీవితాల నుంచే మన అందరం స్ఫూర్తి పొందుతున్నామని, వారి త్యాగాలే మన ఉద్యమానికి బలమని ఆమె పేర్కొన్నారు. చివరి సందేశం ప్రసంగంలో చివరిగా నేహా బొరా ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 23 రోజుల నిరాహార దీక్ష మా ఒక్కరిది కాదు, మాకు అండగా నిలిచిన ప్రతి పౌరుడిది ఈ పోరాటం అని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి విప్లవ వందనాలు తెలియజేశారు. నిరాహార దీక్ష అనంతరం బలహీనమైన శరీరంతోనూ దృఢమైన స్వరంతో సంకల్పం చేసిన ఈ ప్రసంగం విద్య, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆమె ప్రసంగాన్ని పలువురు విద్యార్థి ఉద్యమాల్లో ఒక ముఖ్యమైన ప్రసంగంగా అభివర్ణిస్తుండగా, ఆమె చేసిన రాజకీయ విమర్శలు మరియు ఆరోపణలు కూడా పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సహజమే, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటం అదేమి పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఈ పోరాటంలో వారికి ఎప్పుడు నిరసనకారులకు, ఉద్యమకారులకు, వాళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారికి ఏమి ఫుడ్ లేక అక్కడికి రాలా. ఒక స్పష్టమైన కాజ్ ఇతను కేంద్ర మంత్రి రాజీనామా చేయాలన్నారు. చనిపోయిన, ఆత్మహత్యలు చేసుకున్న నీట్ 20 మంది వారికి ఏదన్నా సహాయం చేయించాలి ప్రభుత్వంతో అని. ఎన్నో బాధలకు గురయ్యి అక్కడ ఈ దీక్షను కంటిన్యూ చేస్తున్న ఈ విద్యార్థులకు వేళకు మంచినీళ్ళు ఇస్తున్నారు, టిన్స్. అలాగే ఈ ఏమంటారు, ఈ ఫుడ్ ప్యాకెట్స్, ఈ వాటిని జొమాటో, స్విగ్గీ వీటి ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచో వాళ్ళు ఆర్డర్ చేసి మీరు జంతర్ మంతర్లో సర్వ్ చేయండి అని, రాలేకపోయినా, ఉద్యమానికి స్వయంగా హాజరు కాలేకపోయినా గొప్ప మనసున్న వ్యక్తులు భోజనాలను అలాగ పంపిస్తున్నారు. వీళ్ళు భోజనాలకే తినటానికే వచ్చారని ఒకడు కామెంట్ చేస్తూ ఉంటారు. చాలా దుర్మార్గమైన కామెంట్. ఈ గొంతు అరిచి గొంతు పెగలలేకపోతే ఎవరో ఒకళ్ళు విక్స్ ఉన్న వాళ్ళందరికీ విక్స్ ట్యాబ్లెట్లు పంచటం. తర్వాత ఒక సిక్కు ఆయన పిల్లలు వర్షంలో తడిచిపోతున్నారని గొడుగులు, ప్రతి ఒక్కరికి ఒక గొడుగు ఇచ్చాడు. తర్వాత ఇంకా ఒక మహిళ 40 ఏమంటారు ఛార్జీ కాదు, వాటిని 40 పవర్ బ్యాంక్స్ తీసుకొచ్చింది. పవర్ బ్యాంక్స్ తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ అవి తీసుకెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు ఛార్జింగ్ పెట్టుకొని వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండేటట్లు చేస్తుంది. అంటే అసలు అన్నీ కూడా చాలా గొప్ప వాళ్ళు. ఎవరు పేదవారు వాళ్ళు, అంబానీ, ఆదాని అసలు వాళ్ళు ఏమీ చేయరు. ₹1 కూడా ఈ సమాజం కోసం వెచ్చించరు. మోదీ గారి దృష్టిలో అత్యంత పేదవాళ్ళు వాళ్ళిద్దరే, అంబానీ, ఆదాని. వీళ్ళు నిజమైన పౌరులు. తమకు అంటే ఈరోజు కూడా ఈ ఉద్యమం గురించి ఒక అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పకుండా
నేరుగా విమానం ఎక్కేసి ఢిల్లీ వచ్చేసి అక్కడ ర్యాపిడో తీసుకొని జంతర్ మంతర్కు వెళ్ళింది హైదరాబాద్ నుంచి. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అది ఇక్కడ కులంగా మతంగా ఏమి చూడట్లా. విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయటానికి విద్యార్థి లోకం దేన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. చిత్తశుద్ధితో ఈ ఉద్యమాన్ని చేస్తుంటే ట్రోల్ చేయటం ఎంతవరకు భావ్యం? ఇది వ్యక్తిగతంగా చేస్తున్న ఉద్యమం కాదు, ఎవరో ప్రయోజనం కోసం చేస్తున్న ఉద్యమం కాదు. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేస్తున్న విద్యార్థుల పోరాటం. దీన్ని అందరూ బాధ్యతగా దీన్ని ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా సినిమా యాక్టర్లు చిరంజీవి గారు ముందుకు వస్తే అందరూ నోరు విప్పుతారు. నాగార్జున, వెంకటేష్ ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మా మీద ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందో అని భయపడతా ఉండి ఎన్నాళ్ళు భయపడతారండి? ఎన్నాళ్ళు భయపడతారు? చిరంజీవి గారు కరోనా టైంలో చాలా బ్రహ్మాండంగా సోషల్ సర్వీస్ చేశారు. ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు 2 రాష్ట్రాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయన్నీ. మరి అంత గొప్పగా చేసిన మీరు విద్యార్థులే కదా మీ సినిమాలకి అభిమానులు. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ పక్షాన మీరు ఒక మాట కూడా మాట్లాడకపోవటం అన్యాయం కదా. వీళ్ళకి మనసు ఉందో లేదో కానీ మిగతా వారికి మీరైతే డెఫినెట్గా పార్టీలకు అతీతంగా మీరు డెఫినెట్గా స్పందించాలి, వాళ్ళకి భరోసాగా ఉండాలి. ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పి భావిస్తున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ, జై భీమ్.